శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భవిష్యత్ రాజాను కీర్తనం. ఋషులు సూతుని ఇట్లు అడిగిరి, సూత, నీవు భవిష్యులకు రాజులతో కూడా పూర్వవంశము నుండి మాకెరిగించితివి. సూర్యవంశమందు రాబోవు రాజులెవరు? యాదవ వంశమందు కలగబోవు కీర్తివర్ధనలను కలియుగమందు రాబోవు వారిని వీరి వంశాంతమందు సుబ్రతులకు ఏ జాతుల వారు రాజ్యానికి వత్తురో వారి భవిష్య క్రమాన్ని సంక్షేపంగా తెలుపుమని సూతుడు ఇట్లు చెప్పసాగెను. బృహద్బలునికి వీరరాజుకు ఉరుక్షయుడు, వానికి మహోతపుడకు వత్సవ్యూహుడు, వానికి ప్రతివ్యోముడు, వానికి దివాకరుడు కలుగుదురు. దివాకరునికి మధ్యదేశమందు శుభయగు అయోధ్య అను నగరి ఉండను. ఇతనికి మహాయేశుడుకు సహదేవుడు, అతనికి మహాఘనుడుకు ధ్రువాసుడు, అతనికి మహాభాగుడుకు ప్రతీపాసుడు, అతనికి సుప్రతీకుడు, అతనికి మరుదేవుడు, అతనికి సునక్షత్రుడు, అతనికి పరంతపుడకు కిన్నరాసుడు, అతనికి మహామనుడగు అంతరిక్షుడు, అతనికి సుషేనుడను శత్రుజేతయ్యకు సుమిత్రుడను వారును. వారిలో సుమిత్రునికి బ్రహ్మద్రాజుడు, అతనికి వీర్యవంతుడును ధార్మికుడును అగు కృతంజయుడు, అతనికి విద్వాంసుడుకు రణేజయుడు, అతనికి వీరరాజుకు సంజయుడు, అతనికి సాఖ్యుడు, అతనికి శుద్ధోదనుడు, అతనికి సిద్ధార్థుడు, అతనికి పుష్కలుడు, అతనికి ప్రసేనచిత్తు, అతనికి క్షుద్రకుడు, అతనికి కులకుడు, అతనికి సురధుడు, అతనికి సుమిత్రుడు కలుగుదురు. అతడే వీరిలో కడపటివాడు. కలియుగాన కలగబోవు ఇక్ష్వాకులు వీరు. బృహద్బలుని వంశాన కలిగిన పురాతన రాజులను కలగబోవు వారిని నిశ్శేషంగా తెలిపితిని. ఈ విషయమందు పురాతనులకు విప్రులు గానం చేసిన అనువంశ శ్లోకమిది. ఇక్ష్వాకుల ఈ వంశం సుమిత్రునితో అంతమందును, అనగా ఈ సుమిత్రుడు రాజొకటితో ఈ వంశపు అంత్యస్థితి ఏర్పడను. లోగడనే మీకు తెలుపనారంభించిన మనవంశ వృత్తాంతమిది. ఇక మీదట మాగధులకు బృహద్రథ వంశీయులను ఎరిగింతును. లోగడ తెలిపిన జరాసంధుని పుత్రుడకు సహదేవుని వంశమందులి భూత వర్తమాన భవిష్య రాజులను తెలిపెదను. భారత సంగ్రామం జరిగి అందు ఈ సహదేవుడు నిపాతితుడు పడగొట్టబడిన వాడు, అనగా మృత్యుడు కాగా అతని కుమారుడు సోమాది గిరివ్రజమును మగధరాజయ్యను. అతడు 88 ఏండ్లు రాజ్యమేలును. అతని వంశాన శృతవ్రతుడు 64 ఏండ్లు, అప్రతీపి 34 ఏండ్లు, నిరామిత్రుడు 40 ఏండ్లు, సురక్షుడు 76 ఏండ్లు, బృహత్కర్ముడు 23 ఏండ్లు రాజ్యమేలి ఇప్పుడు సేనజిత్ ఏలుచున్నాడు. అతడు 80 ఏండ్లు ఏలును. తర్వాత శృతంజయుడు 40 ఏండ్లు, విభుడు 28 ఏండ్లు, శుచి 88 ఏండ్లు, త్రినేత్రుడు 28 ఏండ్లు, మహాసేనుడు 48 ఏండ్లు, మహీనేత్రుడు 33 ఏండ్లు, సుబలుడు 32 ఏండ్లు, రిపుంజయుడు 50 ఏండ్లు పాలింతరు. ఈ బృహద్రథ వంశీ రాజులు మొత్తం 32 1000 ఏండ్లు పాలింతరు. పులకుడను వాని కుమారుడు బాలకుడు అగు క్షత్రియుడు ఈ వంశపు కడపటి వాని తర్వాతను తాను రాజగును. భవిష్యద్ రాజ కీర్తనం. సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను. బృహద్రథులు, వీతిహోత్రులు, అవంతులు అను రాజవంశాలు గడిచిన తర్వాత పులకుడను వాడు తన ప్రభుని వధించి తన కుమారుని రాజుగా అభిషేకించును. క్షత్రియులందరూ చూచుచుండగానే ఏకపుత్రుడికి ఈ బాలకుడు నయవర్జితుడు, రాజధర్మానుసారం యోగ్యత లేనివాడైనను తనకు సామంతులు ప్రణతులు కాగా నరోత్తముడు అనిపించుకొని 23 ఏండ్లు పాలించును. తర్వాత పాలకుడు 28 ఏండ్లు, విశాఖయూపుడు 53 ఏండ్లు, సూర్యకుడు 21 ఏండ్లు, వాని కొడుకు నందివర్ధనుడు 30 ఏండ్లు పాలింతురు. ఇట్లి 5 రాజులు 152 ఏండ్ల పాలించి నశింతురు. తర్వాత శిశునాగుడు వారి కీర్తి ఎంతయు నశింపజేసి ఆ వంశం ననచి వారాణసి యందు తన కుమారుని రాజుగా నిలిపి తాను గిరివ్రజం ఆశ్రయంగా చేసుకుని పాలించును. అతడు 40 ఏండ్లను, అతని కుమారుడు కాకవర్ణుడు 26 ఏండ్లు, క్షేమధనుడు 26 ఏండ్లు, క్షేమజిత్తు 40 ఏండ్లను, వింజసేనుడు 28 ఏండ్లను, కాన్వాయుడు 9 ఏండ్లను, అతని కుమారుడు భూమిమిత్రుడు 14 ఏండ్లను, అజాతశత్రుడు 27 ఏండ్లు, వంశకుడు 24 ఏండ్లు, ఉదాసి 33 ఏండ్లు, నందివర్ధనుడు 40 ఏండ్లను, మహానంది 43 ఏండ్లను రాజ్యం ఏలుదురు. ఇట్లు ఈ శిశునాగ వంశపు వారకు క్షత్ర బంధువులు 360 ఏండ్లు పాలింతురు. ఈ శిశునాగులు పాలిస్తున్న కాలమందే ఆయా దేశ భాగములందు ఇక్ష్వాకులు 24, పాంచాలులు 27, కాశేయులు 24, హైహైలు 28 మందియు, కళింగులు 22, ఆస్మకులు 25 మందియు, కురువులు 26 మందియు, మైథిరులు 28 మందియు, సూరసేనులు 23, వీతిహోత్రులు 20 మంది పాలింతురు. మహానందికి శూద్ర స్త్రీ అందు కలి అంశాన మహాపద్ముడను సర్వరక్త
సర్వనక్షత్రాంకుతుడగు కుమారుడు కలుగును. అది మొదలు ఆ వంశపు రాజులు శూద్రయోనులు అగుదురు. భవిష్యత్ అదృశ్య పేరుతుడై క్షత్రియులను నశింపచేసి అతడు ఈ పృథ్వీ యందు ఏకరాటను ఏకఛత్రుడును అగును. అతడు అట్లా 88 ఏండ్లు పాలించును. ఆ మహాపద్ముని కుమారులు 12 మందియు, సుమాల్యుడు మొదలగు వారు 12 ఏళ్ళు పాలింతురు. అటు తర్వాత కౌటిల్యుడు వారిని పెళ్లగించి చంద్రగుప్తుని రాజ్యాభిషిక్తుని చేయను. అతడు 100 ఏళ్లు రాజ్యం మేలును. అటు తర్వాత వారి రాజ్యం మౌర్యుల్లో అనంతర రాజులకు పోవును. తర్వాత చంద్రగుప్తుని పుత్రుడు శతధన్వుడు 6 ఏండ్లు, వాని కుమారుడు బృహద్రథుడు 70 ఏండ్లు, తర్వాత శకుడను వాడు 26 ఏండ్లు, వాని మునిమనుడు 70 ఏండ్లు పాలింతురు. వాని కుమారుడు దశరథుడు 8 ఏండ్లు, వాని కుమారుడు 9 ఏండ్లు, వాని కుమారుడు 70 ఏండ్లు పాలింతురు. ఇట్లా మౌర్యులు 10 మంది 127 సంవత్సరాలు పాలింతురు. తర్వాత ఆ రాజ్యం శుంగవంశం వారికి పోవును. కడపటి బృహద్రథ వంశీయుని వారి నుండి వాని సేనాపతి యొక్క పుష్యమిత్రుడు రాజ్యం లాక్కొని 36 ఏండ్లు పాలించును. తర్వాత వసుమిత్రుడు 10 ఏండ్లను, వసుజ్యేష్ఠుడు 10 ఏండ్లు, వాని కుమారంతకుడు 2 ఏండ్లను, పులిందకుడును వజ్రమిత్రుడును ఇరువురు మొత్తం 3 ఏండ్లను, పునర్భవుడు 2 సంవత్సరంలో, సమాభాగుడు 32 సంవత్సరాలు, వాని కుమారుడు దేవభూమి 10 ఏండ్లు పాలింతురు. ఇట్లా ఈ క్షుద్రరాజులు 10 మంది 100 ఏండ్లు ఈ భూమిని అనుభవిస్తారు. తర్వాత రాజ్యం శుంగులను విడిచి శుంగభృత్యులకు పోవును. ఇచ్చట మూలమందు శుంగపదము శుంగభృత్యులు అనే అర్థంలో వాడబడింది. దేవభూమి అను వ్యసనీయగు రాజును ఉన్మూలించి అతని ఆమాత్యుడగు వసుదేవుడు రాజగును. వీరి వంశం కాన్వాయన వంశం. ఇతడు 9 ఏండ్లు పాలించును. తర్వాత ఇతని కుమారుడు భూమిమిత్రుడు 14 ఏండ్లు, వాని కుమారుడు నారాయణుడు 12 ఏండ్లు, వాని కుమారుడు సుసర్వం 10 ఏండ్లు పాలిస్తారు. ఈ వంశపు రాజులకు శుంగభృత్యులు కాన్వాయన్లని వ్యవహారం. ఈ 4 కాన్వాయన బ్రాహ్మణులు 45 ఏండ్లు రాజ్యమేలుదురు. వీరందరూ ప్రణత సామంతులు, ధార్మికులు అగుదురు. వీరి అనంతరం భూపాలన అధికారం వీరి నుండి తొలగి ఆంధ్రరాజులకు పోవును. సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను. అనంతరం కొంతకాలానికి ఆంధ్రజాతీయుడు అత్యంత బలీయుడగు శిశువుడును వాడు కాన్వాయుని రాజుల్లో కడపటివాడగు ఆ సుశర్మణ బలాత్కారాన్ని కూలద్రోసి శుంగవంశీయులు శేషము నశింపచేసి ఈ వసుంధరను 23 ఏండ్లు ఏలును. తర్వాత అతని తమ్ముడు కృష్ణుడు 18, అతని కుమారుడు మల్లకర్ణి 10, పూర్ణోత్సంగుడు 18, శాంతకర్ణి 56, శోచ్యస్థుతి 18, వాని కుమారుడు లంబోదరుడు 18, వాని పుత్రుడు ఆపీతకుడు 12, మేధస్వాతి 18, స్వాతి 18, స్కందస్వాతి 7, మృగేంద్ర స్వాతి, కర్ణుడు 3, కుంతల స్వాతి కర్ణుడు 8, తర్వాత పుష్పసేనుడు, తర్వాత సౌమ్యుడు, తర్వాత స్వాతికర్ణుడు 1, పులోమావి 27, అరిష్టకర్ణుడు 25, హాలుడు 5, మందలకుడు 5, తర్వాత పురీంద్రసేనుడు, తర్వాత సౌమ్యుడు, తర్వాత సుందర శాంతికర్ణుడు 1, చకోర స్వాతికర్ణుడు 67, శివస్వాతి 28, గౌతమిపుత్రుడు 21, వాని కొడుకు సులోముడు 28, శివశ్రీ 7, శాంతికర్ణుని కుమారుడు శివస్కందుడు సంఖ్య లేదు. యజ్ఞశ్రీ శాంతికర్ణి 29, విజయుడు 6, వాని కుమారుడు చండశ్రీ, శాంతకర్ణుడు 10, కడపటివాడకు సులోముడు 7 సంవత్సరాలు రాజ్యమేలుదురు. ఇట్లా 29 మంది ఆంధ్రులు 460 ఏండ్ల భూమిని అనుభవిస్తారు. తర్వాత ఈ ఆంధ్రుల భృత్యుల వంశముల వారు 7 మంది అభీర్లు, 10 మంది గర్ధపులు, 7 శకులు, 18 మంది యవనులు, 8 మంది తుషార్లు, 14 గరుండులు, 13 హోనులు, 19 యవనులు, 8 మంది ఈ భూమిని ఎండుదరు. యవనుల పాలనా కాలం 87 ఏండ్లు. తర్వాత 7 గర్ధపిల రాజులు పాలింతరు. తుషార్లు 7380 ఏండ్లు పాలింతరు. 13 గురుండులు, వారికి సమకాలంలోనే కొందరు వృషలులు 1884 ఏండ్లు ఈ భూమిని పాలిస్తారు. ఈ గరుండులు మ్లేచ్ఛ జాతీయులు. మ్లేచ్ఛలనగా భాషను అవిస్పష్టంగా ఉచ్చరిస్తూ మాట్లాడువారు, అపశబ్దాలు కూడా వ్యవహరించేవారని అర్థం. తర్వాత మరలా ఆంధ్రులు 311, శ్రీపర్వత ప్రాంత జాతీయులు 52 సంవత్సరాలు పాలిస్తారు. తర్వాత 10 మంది అభీర్లు 67 ఏండ్లు పాలింతురు. కాలక్రమాన వారును నశించగా మిగిలిన వారు ధర్మార్థ కామ ప్రవృత్తుల యందు యవనులే అనతగి ఉందరు. జనపదాలు వీరితో మిశ్రితం లగను. అంతటిను ఆర్యులు మ్లేచ్ఛులు కలగాపులగమయ్యందరు. వీరు తమ తమ ధర్మాలు తప్పి వర్తింతురు. ప్రజలు క్షయమందుదురు. ఆ క్రమాన రాజులు లుబ్ధులు అనృతరతులు అగుదురు. క్రమంగా అంతటా ఆర్యులు మ్లేచ్ఛులు అత్యంతం అధార్మికుల కల వారును పాషండులు కలికిచే హతులగుదురు. కలియుగ ప్రధాన పరిమాణం ముగియగా సంధికాలం రాగా రాజవంశం నశించగా
పోయినవారు పోగా మిగిలిన కొలది మంది ప్రజలు ధర్మాన్ని ఆచరించని వారగచు బాగుపడుటకు ఏ సాధనములను మనోదేహములందు సత్వమును లేక వ్యాధిశోక పీడితులగుచు అనావృష్టిచే బాధలందుచు పరస్పర వధకాంక్షులగుచు రక్షించువారు లేక భయమందుచు ఘోర సంకటమందుచు నదుల తీరములందు పర్వత ప్రాంతములందు నివసించిపోవదురు. ఇట్లా రాజులు రచించగా ప్రజల గృహాలు విడిచి పరస్పర ప్రీతి స్నేహాలు లేక నిరాసక్తులు భ్రాతృమిత్ర గణములను విడిచిన వారు అగుచు వర్ణాశ్రమ ధర్మ పరిభ్రష్టులు అధర్మ నిరతులు పత్రమూల ఫలాహారులు నారలో ఆకులో చర్మంలో ధరించే జీవనానికి ఆహారం మాత్రం దొరికిన చాలుననుకున్న వారు అయి భూమి అందంతటను తిరగా ఆరంభింతురు. ఇట్లు కలియుగ కాలాన ప్రజలు కష్టాన్ని పొంది కలియుగంతో పాటు నిశ్శేషులగదురు. దివ్యవర్ష సహస్ర పరిమాణకమగు కలియుగం తన సంధి సంధ్యాంశములతో కూడా ముగియగా కృతయుగం వచ్చును. ఇట్లు నేను మీకు వంశక్రమం అంతా యథాక్రమంగా కీర్తించి అతీత వర్తమాన ఆగత రాజవంశం తెలిపితిని. పరీక్షితుడు జన్మించినది మొదలు మహాపద్మని అభిషేకం వరకు మొత్తం కాలావధి 1500 ఏండ్లు. మహాపద్మాభిషేకం మొదలు ఆంధ్రలో కడపటి రాజు వరకు 826 ఏండ్లు. పరీక్షిత్ జన్మం మొదలుగా ఆంధ్రుల వరకు ఒక కాలం వీని మొత్తం. ఈ విషయం అంతయు పురాణజ్ఞులకు వైదిక ఋషులు భవిష్య పురాణమందు లెక్కించి చెప్పి ఉన్నారు. సప్తర్షులు చాలా పొడవై ప్రజ్వలించుచుండు అగ్నితో సములే ఆకాశాన కనబడుచుండరు కదా. వీరు క్రమంగా ఆయా నక్షత్రాలందు సంచరించుచు సమగ్రంగా నక్షత్ర మండల సంచార వృత్తిని ముగించి మరల మఖా నక్షత్రంలోకి వచ్చిన నాటికి ముందు రాబోవు ఆంధ్రుల పాలనా కాలం పూర్తి అగను. ఏలైనా సప్తర్షులు తమ పర్యాయావృత్తిలో ఒక్కొక్క నక్షత్రమందు 100 ఏండ్లుండుదురు. ఇట్లో 27 నక్షత్రములందు సంచరించుటకు పట్టు కాలంను దివ్యమానంతో లెక్కించగా 7 సంవత్సరాల 6 మాసములగును. ఈ విధంగానే దివ్యులకు సప్తర్షుల చేత కాలగణన ప్రవర్తిల చేయుచున్నది. ఇది ఎట్లనగా రాత్రులందు ఉదయించి కనబడు సప్తర్షుల్లో పైగా కనబడు 20 నడుమకు సరిగా ఆకాశమందు ఏ నక్షత్రం కనబడనో ఆ నక్షత్రమందు సప్తర్షులు ఉన్నారని నిర్ణయం. అట్లు వారు ఒక్కొక్క నక్షత్రమందు 100 ఏండ్లుండుదురు. ఇదియే సప్తర్షులు ఆయా నక్షత్రాలతో కూడి ఉండట నక్షత్రాల ఋషులను కూడి ఉందరు అంటకి ఇది నిదర్శనం. పరీక్షించి జన్మకాలమంది 100 ఏండ్ల పాటు సప్తర్షులు మఖానక్షత్రమందు ఉండిరి. ఆ బ్రాహ్మణర్షులు 20 నక్షత్రాల సంచారం ముగించిన నాటికి ఆంధ్రరాజుల పాలనం ఆరంభమై వారు మరల మఖానక్షత్రంలోకి వచ్చిన నాటికి వీరి పాలనా కాలం ముగియను. అది మొదలుకుని ఈ లోకం మిగుల వ్యాపత్తులకు లోనగును. జనులు అనృతోపహతులగుదురు. లుబ్ధులు ధర్మ కామార్థాల నుండి భ్రష్టులు శ్రౌత స్మార్త ధర్మాలు నశించినందునను వర్ణాశ్రమ ధర్మ ప్రవృత్తులు పాడైనందున మోహితులు అయి వర్ణ సాంకర్యాలు పొందుదురు. బ్రాహ్మణులు శూద్రయోని గతులగదురు. శూద్రులు మంత్రయోనులగుదురు. శూద్రులు బ్రాహ్మణ ధర్మం ఆచరించుచు మంత్రజ్ఞానానికి మూలహేతువులగుదురు. విప్రులు వారిని ఆశ్రయించి సేవించి వేదార్థాలను గ్రహింపకూడదురు. కాలక్రమాన వీరు తమ వర్ణానికి వర్ణాంతరాలకు గల భేదమేమో కూడా లేకుండా ధర్మం నశింపచేయవారగదురు. కృష్ణ భగవానుడు ఏ దినాంను దివ్యమేగనో ఆనాడే కలియుగం ఆరంభమైంది. దాని ప్రమాణం తెలిపదను వినుము. ఇది మానానుసారం 4,32,000 సంవత్సరాలగును. దివ్యమానానుసారం 1000 దివ్య సంవత్సరాలు. కలియుగము ముగియగానే కలి సంధ్యాకాలం ఆరంభమగును. ఇది 100 దివ్య సంవత్సరములు. దాని తర్వాత కలి సంధ్యాంశం 100 దివ్య సంవత్సరములు కాగా కలి ముగియును. కలియుగం నిశ్శేషంగా మోగిగానే మరల కృతయుగం ఆరంభమే ప్రవర్తిలను. సహదేవుడను వాడు ఐలుడగుటచే ఇలగా మారిన ఇల్లుడను ఇక్ష్వాకు వంశజుని వలన జనించిన రాజుల వంశమందలి వాడొకటచే అతడే చంద్రసూర్య వంశములకు రెండింటికి చెందిన క్షత్రియుడని చెప్పబడ్డది. ఏలన వంశక్రమ విషయతత్వవేత్తలు ఇలా వంశ క్షత్రియ పరంపర సోమవంశ పరంపర యందు సంక్రాంతమయ్యనని కదా చెప్పిరి. ఏలన సంస్థితమగు ఇక్ష్వాకు వంశం సుమిత్రుడను వానితో ముగియును. ఈ విధంగా కీర్తివర్ధనులకు వివస్వంతుని పుత్రులు తద్వంశీయులు అగు అతీత నాగత వర్తమాన క్షత్రియులు వారి నుండి ప్రవర్తిల్లినారో పాలితులో ఒక బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జాతులు ఈ జాతుల యందు జనించి పాలకులైన వారిని చెప్పబడిన వారు. ఈ విధంగా వైవస్వత మన్వంతరమందు ప్రవర్తిల్లు వంశ పరంపర ముగియుచున్నది. తర్వాత రాజత్వంతో పరిపాలించువారు ఉండరని అర్థం. లోగడనే చెప్పి ఉన్న పూర్వవంశ సంజాతులకు దేవాపి అను క్షత్రియుడు ఇక్ష్వాకు వంశజుడు అగు సువర్చుడున వాడు రాబో 29వ మహాయుగమందు క్షత్రియ వంశ ప్రవర్తకులగుదురు. వీరిరువురు ఇంతవరకు తమ మహాయోగ శక్తికి చే కలాప గ్రామం ఆవాసంగా చేసుకుని ఉందరు. వీరితో పాటు సప్తర్షుల నుండి మరలా క్షత్రియ జాతిని కృతయుగ ధర్మాన్ని త్రేతాయుగ ధర్మాన్ని ప్రవర్తిల్ల చేయుదురు.
ఇట్లు వీరు బీజభూతులై జాతిని ధర్మాన్ని ప్రవర్తిల చేయుట ప్రతి కలియుగాంతమందు జరుగుతూనే ఉండును. క్షత్రజాతీయ ధర్మాన్ని లోకాన ప్రవర్తిలుటకై విప్రులు క్షత్రియులతో సంబంధం నందుటయే ఈ సూర్యచంద్ర వంశ క్షత్రియులకు దేవాపి సువర్చస్సులతో సప్తర్షులు కలయుట. దీనిచేతనే ధర్మ సంతాన వర్ణ సంతానములు నడుచును. సంతానమనగా అవిచ్ఛిన్నమై కొనసాగుట. మన్వంతరాల కొనసాగ విధానాలు ధర్మజాతి సంతానముల ప్రకారంలో వేదముల యందు చెప్పబడినవి, స్మృతుల యందును స్మరించబడినవి. వీరిని బట్టి తెలియనది ఏమనగా అతిక్రాంత యుగములందును ధర్మ జాతి వృద్ధులు బ్రహ్మక్షత్ర జాతుల్లో శ్రేష్ఠులకు వారి వల్ల ప్రవర్తిలినవే. అదీగాక సప్తర్షులు సామాన్యులు కారు. గడిచిన యుగములను వాని అందులో బ్రహ్మక్షత్ర జాతుల ఉత్పత్తి ప్రకారములను వారి ప్రకృతిలో ప్రసమం అణగారిపోవుటయో క్షయమును వారికి దీర్ఘాయు పరిమాణం కలిగించే విధమును వారి వృద్ధియు ఇన్నయ్యను వారు ఎరుగుదురు. ఈ చెప్పిన క్రమయోగం అనుసరించి ఇలులను చంద్రవంశంలో సంక్రాంతులైన సూర్యవంశీయులను ఇక్ష్వాకులను గడిచిన త్రేతాయుగమునందు జనించిరి. వారి కలియుగాన క్షీణింతురు. వారిట్లు జనించుచు వృద్ధినందుచు క్షీణించుచు మన్వంతర అవసానం వరకు కొనసాగుచునే ఉందరు. ఆయా యుగ ధర్మానుసారం నడుచుకొని చుందరు. జామదగ్నుడు రాముడు క్షత్రజాతిని నిరవశేషమనర్చగా ఈ వసుధ ఎంతయో క్షత్రియ జాతి రాజశూన్యగును. అయినను తర్వాత మరలా 2 రాజవంశముల లోకమున కొనసాగుతూనే ఉండను. అది తెలుపదను వినుము. ఈ 2 వంశాలకు ఇలవంశమున ఇక్ష్వాకు వంశమును మూలభూతములు. వీరి మూలంలోనే లోకమందుల రాజవంశ పరంపరలో ఇతర క్షత్రియ జాతీయులు వర్ధిల్లుచు ప్రవర్తిల్లుచుందురు. అయినను ఈ ఇరు తెగల్లోనూ ఐలవంశీయుల సంఖ్య ఇక్ష్వాకు వంశీయుల సంఖ్య కంటే అధికతరం. ఏమైనను ఈ ఇరు తెగల వారు త్రేతాయుగాన ఉత్పన్నులగదురు, కలియుగాన క్షీణింతురు, అనగా పూర్తిగా నశింతురని అర్థం కాదు. వీరు మొత్తం ఏకశత వంశాల వారు. తర్వాత క్రమంగా అభివృద్ధి పొందినప్పుడు భోజులే అంతకు రెట్టింపు వంశం కలవారైరి. మొత్తం ఉత్తమ వంశ క్షత్రియులు భోజులకు ద్విగుణమైరి, అనగా మూలభూతులకు బలైక్ష్వాక రాజవంశ సంఖ్యకు ఇది 4 రెట్లు. గడిచిపోయిన రాజవంశంలో వారి వారి సనామత్వం అనుసరించి వారి వారి వంశనామాన్ని ఇంటి పేరును అనుసరించి పేర్కొందును వినుము. ఆయా ప్రధాన వంశాల కుటుంబ సంఖ్య ఇట్లుండును. ప్రతివింజులు 100, నాగులు 100, హయ్యులు 100, ధార్తరాష్ట్రులు 100, జనమేజయులు 80, బ్రహ్మదత్తులు 100, కురువులు 100, పంచాలురు 100, కుసాదులు వంశం వారు ఒక్కొక్క కోవారు 100 వంశములు. నీపులు శశబిందువులు అను తెగలవారు 1000 వంశాల వారు. వారందరూ యజ్ఞాలు ఆచరించిన వారే, లక్షల సంఖ్యలో దక్షిణములుగా ఆ యజ్ఞములందు ఇచ్చిన వారే. ఇట్టి రాజర్షులు 100 కొలదిగా గడిచిపోయిరి. వీరందరూ ఈ వైవస్వత మన్వంతరాన ప్రవర్తిల్లునున్నవారే. వారి ఉత్పత్తి క్షయంలో ఎందే లోక వ్యవస్థలన్నీ ఆధారపడి ఉన్నవి. వారి సంతానపు పరంపరల విస్తరణ పారస్పరిక సంబంధ బాంధవ్యములతో కలిగిన వృద్ధిని సమగ్రంగా చెప్పుటకు పూర్వాపరాయోగ వృద్ధిని తెలుపుటకు 100 ఏండ్లైనా చాలవు. ఈ వైవస్వత మన్వంతరాన ఇంతవరకు 28 మహాయుగాలు గడిచినవి. ఇంకను 43 మహాయుగాలు గడపవలసి ఉన్నది. ఈ మహాయుగాలతో పాటు ఎందరో దేవగణాల వారు సంబద్ధులై ఉన్నారు. ఈ వంశ వృత్తాంతమన అనబడు పురాణాంగమగు అంశమును భవిష్య కలియుగ రాజవంశ వృత్తాంతమును సమాన వ్యాస సంక్షేప విస్తరణ విధానాలతో ఇంతవరకు తెలిపితిని. ఇంకను చెప్పుదనను అది బహువిస్తరమగటచే నేను చెప్పజాలకున్నాను. ఇంతవరకు మీకు చెప్పబడే రాజర్షులందరూ ఆయా యుగములందరి వారు. వారు ఆయా యుగములతో పాటే గడిచిపోయినారు. ఆ యుగములందు వారు మహాపురుషులుగా ప్రసిద్ధులు. రాజా, ఈ చెప్పినవన్నీ యయాతి వంశమందు జనించిన రాజులకు చెందిన అనువంశ వృత్తాంతాలు. దీని హృదయమందు ధరించే మానవులు తేజోవంతులగదురు. ఆయువు, కీర్తి, ధనం, స్వర్గం, పుత్రులు అను 5 విధాలకు లౌకిక పరములను 5 పొందగలుగుదురు. వీరిని వినని వారు హృదయమందు ధరించిన వారు అగు ధీమంతులకు ఉత్తమ సుఖప్రదమగు స్వర్గం లభించును. ఓం శాంతి శాంతి శాంతి.